ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని అన్నారు. అమిత్ షా లాంటి వ్యక్తి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానించినప్పుడు కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన చేసి నిరసన వ్యక్తపరిచిందని, ఈ దేశంలో అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టేది, ఆచరణ సాధ్యం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, తాళ్లూరి చక్రవర్తి, వెంకట రమణ, చక్కా గుప్తా, గౌడ్ రంగబాబు, నాగేశ్వరరావు, సేవాదల్ సుబ్బారావు, కేఎస్ఎన్ మూర్తి, ఎస్ఎం భాష, సాదే బాబు ప్రసాద్, పేడారి విశ్వనాథ్, నజీర్, తిలక్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాళ ఈ భారత రాజ్యాంగంతో స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజున ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసి ఆ కాన్స్టిట్యూషన్లో అన్ని వర్గాలకి అన్ని జాతులకి సమపాలనలో అభివృద్ధి జరగాలి, అందరికీ సమానంగా ఉండాలనే ఆలోచనతో ముందు చూపుతో రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ ఒక వర్గం కావాలని చెప్పి ఒక మతతత్వ పార్టీ అయినటువంటి ఈ భారత స్వాతంత్రంలో ఏ రోజులో పాల్గొన్నటువంటి మన బీజేపీ ఇవాళ ఆయన్ని శంకించే పరిస్థితి వచ్చిందంటే ఆ కాన్స్టిట్యూషన్నే మార్చాలనే ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయాణం చేస్తుంది. అలాంటి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించవలసిన అవసరం, ఎందుకంటే మనందరం కూడా ప్రేమించే వ్యక్తి, మన దేశంలోని అందరూ అన్ని వర్గాలు అభిమానించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకి మనం పాటుపడి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆయన మతాలకి కుల అతీతంగా ఆయన బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించి మన అందరం ఒకటే, ఈ రిజర్వేషన్స్ కాదు, నాకు కావాల్సింది భారతదేశంలో అందరం ఒకటే అని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాల కోసం మనందరం పాటుపడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ